హాయ్, అరుణాచలం ఎంతమంది వెళ్ళారు అండ్ ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు కామెంట్ చేయండి. మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఆ దేవుడు మమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చాడు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు దీపం పెట్టి స్టార్ట్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. స్లిప్పర్స్ వేసుకోకుండా చేయాలి. దూరంగా మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ చుట్టూనే ఇప్పుడు మనం తిరగాల్సింది. 8 లింగాలు అయితే ఉంటాయి. ఆ 8 లింగాలను దర్శించుకుంటూ ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఇంద్రలింగం అయితే ఉంటుంది. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత మధ్యలో చాలా టెంపుల్స్ అయితే నెక్స్ట్ అగ్నిలింగం అయితే వస్తుంది. ఇలా చాలా దూరం నడిచిన తర్వాత ఈశాలింగం అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మధ్యలో అయితే చాలా మంకీస్ అయితే ఉన్నాయి. నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఒక 5 మినిట్స్ అయితే కూర్చున్నాం. స్లిప్పర్స్ లేకుండా నడవాలి కదా, చాలా చిన్న చిన్న రాడ్లు ఉన్నాయి రోడ్డు మీద అయితే, అవి అయితే గుచ్చుకుంటున్నాయి. మళ్ళీ చాలా దూరం నడిచిన తర్వాత సూర్యలింగం అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం అయితే ఉంటుంది. మధ్యలో ఇలా రిలాక్స్ అవ్వడానికి అయితే ఉంది. ఒక 20 రూపీస్ ఇస్తే చాలు. ఇలా 10 మినిట్స్ అయితే ఉండాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళు నొప్పులు అయితే తగ్గుతాయేమో గానీ రాడ్లు అయితే గుచ్చుకున్నాయి కదా, దాని వల్ల అంత డిఫరెన్స్ అయితే కనిపించలే. నెక్స్ట్ వచ్చేసి చంద్రలింగం అయితే ఉంటుంది. గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు దీపం అయితే మళ్ళీ పెట్టుకోవాలి. మెయిన్ టెంపుల్ లోకి అయితే వచ్చేసాం. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక 2 అవర్స్ లైన్ లో నుంచిన తర్వాత దర్శనం అయితే జరిగింది. టెంపుల్ లోకి వెళ్ళాక చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. మీరు అరుణాచలం ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి.